కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్ నందు జరిగిన జంట హత్యల కేసులో ఈరోజు కోర్టు ముద్దాయిదలకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. మార్చిలో జరిగిన జంట హత్యల కేసులో ఇవాళ ఫ్యామిలీ కోర్టు 4వ అదనపు జడ్జి సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో వారిని ఉరిశిక్ష విధిస్తూ ఈరోజు సంచలన తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు 4th టౌన్ సిఐ శంకరయ్య గారు ఉన్నారు. అడిగినది సార్, చెప్పండి, ప్రధానంగా ఆ రోజు ఏం జరిగింది, అసలు ఈ కేసు విచారణ ఎలా కొనసాగిందంట? ఆ రోజు 14/3/2023 దాదాపు 12 గంటల ప్రాంతంలో నేను పోలీస్ స్టేషన్లో ఉండగా 100 కాల్ ఒకటి వచ్చింది. సార్, చెన్నమ్మ సర్కిల్ చింతలముని నగర్లో ఏదో మర్డర్ జరిగిందని పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు 100 కాల్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మనం దాదాపు 5 మినిట్స్లోనే సీన్లోకి వెళ్ళాము. వెళ్ళేటప్పటికే కింద ఒక శవము, పైన ఒక రూమ్లో కింద ఇద్దరు ఆడవాళ్ళు అత్యంత కిరాతకంగా రక్తమడ్లు పడి చనిపోయినారు. ఎవరైతే ఈ వెంకటేశ్వర్లు ఉన్నారో ఇతను ఇంజ్యూర్డ్, అంటే దాదాపు అత్యంత దాని స్థితిలో రక్తపు మడుగులో ఉన్నాడు. ఈ కొనవబడుతున్న ఇతన్ని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించాము. తర్వాత శస్త్రచికిత్స చేయడంతో అతను సర్వైవ్ అయినాడు. తర్వాత ఈ కేసు దీని మీద మర్డర్ కేసు మరియు హత్య ప్రయత్నం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. సో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళు ఆ హత్యకి చేయడానికి కారణమైనటువంటి 2 కత్తులు ఎక్కడ కొన్నారని ఇన్వెస్టిగేషన్ చేస్తే చెన్నమ్మ సర్కిల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్యారిస్ మాల్లో 2 కత్తులు కొన్నట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఆ సీసీ ఫుటేజ్ని కోర్టుకి వారికి సమర్పించడం జరిగింది. అత్యంత ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎవిడెన్స్ని పకడ్బందీగా కలెక్ట్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడము, కోర్టులో ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో సాక్ష్యాధారులని ఎవరిని ఎటువంటి ఇబ్బంది కడుక్కోకుండా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. పీపీ గారు ప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ కోర్టు ఎవిడెన్స్ ఏదైతే ఉందో కోర్టు ముందు బాగా ప్రజెంట్ చేయడంతో జడ్జి గారు మా ప్రాసిక్యూషన్ తరపున మొగ్గు చూపి A1 and A2 ఇద్దరికీ ఉరిశిక్ష, A3 అయినటువంటి కృష్ణవేణికి యావజ్జీవ కారాశిక్ష విధించమైంది. మేము ఈ శిక్షతో ఎందుకంటే మా కష్టం ఏదైతే ఈ 11 నెలలు పడినామో ఆ కష్టానికి ప్రతిఫలం దొరికిందని, అలాగే చనిపోయిన ఇద్దరు ఆత్మశాంతికి ఈ శిక్ష ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా మీరు చేసిన ఈ కేసు విచారణలో మీకు పైనుంచి ఉన్న ఒత్తిళ్లు కానీ ఇతర ఏమైనా వచ్చాయంటారా? ఎటువంటి ఒత్తిడి లేదండి. ఎందుకంటే మా ఎస్పీ గారు, డీజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ పర్సనల్ ట్రయల్ మానిటరింగ్ కేసెస్ అని ఒకటి కాన్సెప్ట్ తీసుకురావడంతో కొత్తగా మా డీజీ గారు వచ్చినప్పటి నుంచి SI to SP గారు, మా డిఎస్పీ గారు చెప్పినట్టు SI to SP వరకు ప్రతి ఒక్కరూ ఏవైతే హీనమైన కేసులు ఉంటాయో, హీనియస్ అఫెన్సెస్, ఘోరమైన అంటే మర్డర్ కేసు కావచ్చు, రేప్ కేసెస్ కావచ్చు, వరకట్న మరణం కేసులు కావచ్చు, ఇలాంటి కేసెస్ని ఒక్కొక్క ఆఫీసరు 10 కేసులు తీసుకొని పర్సనల్గా త్వరితగతిన ట్రయల్ అయిపోగొట్టి శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి నేను డీజీపీ ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి కృష్ణకాంత్ సార్ ఆధ్వర్యంలో మా ఎస్పీ గారిది ఈ పర్సనల్ కేసు కూడా సారే పర్సనల్గా మానిటర్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు సాక్ష్యాలని పీపీ గారి ముందు హాజరుపెట్టి బ్రీఫ్ చేసి ఎలా చెప్పాలి కోర్టులో, ఏ విధంగా ప్రజెంట్ చేయాలని సార్ యొక్క ఆదేశాల మేరకే ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో చనిపోయిన కూతురు, అదేవిధంగా వచ్చేసి ఎవరైతే సంబంధించిన వాళ్ళ ఇక్కడ విట్నెస్ ఉన్నారో ఆయన అడిగి ప్రతినిధి మామగారు ఉన్నారు అని చెప్పండి. వెంకటేష్ గారు, మీకు ఆ రోజు ఏం జరిగింది, అసలు మీ అల్లుడు సంబంధించిన విషయాల్లో ఎలాంటి జోక్యం చేసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు? అసలు ఇంతవరకు అయితే వాళ్ళు ఏం అంటలేరు. మాకు మా భార్య, నా బిడ్డ చనిపోయిన వారి కాడ నుంచి నేను బాధపడుతున్నా. ఈరోజు జడ్జి మేడం తీర్పు వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళు కూడా వాళ్ళ కాడికే పోతున్నారని భావిస్తున్నాను. ఈ కేసులో సంచలనమైన తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన వచ్చేసి 14/3/2023 తేదీ జరిగింది. అంతకుముందు 14 రోజుల ముందే, అంటే 1/3/2023లో శ్యామన్ కుమార్ మొదటి ముద్దాయికి చనిపోయిన రుక్మిణికి పెళ్లి చేశారు. పెళ్లి సందర్భంగా కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. పెళ్లి అయిన 3 రోజులకు శోభనం జరగలేదని, దానికోసం వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ అత్తమామలను, అంటే శ్యామన్ కుమార్ను వాళ్ళ అమ్మ నాయనను అడిగినారు. ఏమని, శోభనం జరగలేదు, మీ ఉపయోగానికి ఎందుకు పెళ్లి చేశారు, ఇలా చేయడం వల్ల మా పాప జీవితం నాశనమైంది కదా అని అడిగితే, అది మనసులో పెట్టుకొని వాళ్ళ 14 రోజుల తర్వాత కల్లూరు గ్రామానికి పిలుచుకొని వచ్చి 11:30కి పిలుచుకొని వచ్చి 12 గంటలకు వాళ్ళ ముగ్గురిని చంపే ప్రయత్నం చేశారు. ముగ్గురులో 2 చనిపోయారు, ఆడవాళ్ళు, అంటే భార్య, వాళ్ళ అత్త చనిపోయింది. వాళ్ళ మామ బతికాడు. ఆయన బయటకు వచ్చాడు. బయటకు రావడం వలన పోలీసులు అంబులెన్స్ పిలిపించి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, సాక్ష్యాధారులు, చూసిన వాళ్ళందరూ కొంచెం వానికి సహాయం చేసి అంబులెన్స్ పిలిపించి వాడిని బతకగలిగాడు. లేకుంటే ముగ్గురు చనిపోయి ఉండేవాళ్ళు. దీనికి కారణం ఏంటంటే ఓన్లీ శోభనం జరగలేదు అడిగినందుకు చిన్న విషయానికి ఇంత చేయడము, తర్వాత వాళ్ళను
విచక్షణ రహితంగా అంటే 10 పూట్లు 15 పూట్లు 20 పూట్ల దాకా పొడిచి చంపడం అనేది కొంచెం మానవతా దృక్పథంకి వ్యతిరేకంగా ఉంది. హత్య కేసులో ఏదైతే ఉందో నిందులకు ఉరిశిక్ష విధించడము, అదేవిధంగా వచ్చేసి ఆ రోజు చిన్న అనుమానంతోనే ఈ ఏదైతే ఉంది ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా ఏదైతే ఉందో తల్లిదండ్రులకు సంబంధించిన ఏదైతే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈరోజు ఇచ్చిన ఈ ఫ్యామిలీ కోర్టు 4వ అదనపు కోర్టు మాత్రము ఖచ్చితంగా ఇది ఒక ప్రతి ఒక్కరికి తీర్పు అని చెప్పొచ్చు, కూడా కనువిప్పు కలుగుతుందని చెప్పేసి కూడా భావించవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్9 న్యూస్, కర్నూలు నుంచి.